సరిగా భాష రాదు కనుక మోటు లాంగ్వేజ్ వాడేవాడు కనుక కొంతమంది ఆయనలో తప్పులు పట్టాలని వచ్చినారు. ఒకసారి ఒక ఆయన ఇలా పెద్ద కూడికల్లో వాక్య ప్రసంగం చేసిన తర్వాత ఒకసారి వచ్చి అన్నాడంట డిఎల్ మోడీ గారితో, బ్రదర్ డిఎల్ మోడీ, యువర్ మెసేజ్ హ్యాస్ ఎవ్రీథింగ్ బట్ నో గ్రామర్ అన్నాడు. ఈ డిఎల్ మోడీ గారు అన్నారంట, ఇఫ్ మై మెసేజ్ హ్యాస్ నో గ్రామర్ ఐ ప్రైజ్ గాడ్ బట్ దెర్ ఈజ్ ఎ హోలీ స్పిరిట్ ఇన్ మై మెసేజ్. నా వర్తమానంలో గ్రామర్ వ్యాకరణం లేకపోయినా పర్వాలేదు, నా వర్తమానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అలాగని భాష ఎట్లా మాట్లాడాలని కాదు. అది దేవుడు కొంతమందికి అలాగ అభిషేకం ఇచ్చించాడు. ఆయనగా సమయమందునో అసమయమందునో, ఆరోగ్యమందునో అనారోగ్యమందునో ప్రకటించినాడు. ఒకే సందర్భం చెప్పి నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. ఆయన ఒకసారి చికాగోలో ఉండేవాడు, డిఎల్ మోడీ. ఇప్పటికీ ఆయన పేరట బైబిల్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయన పేరట ఒక చర్చి కూడా ఉంది. అక్కడికి నేను 2002లో వెళ్ళినప్పుడు వెళ్ళే అవకాశం దేవుడు ఇచ్చినాడు. ఆ చర్చిలో కాలు పెట్టాలంటేనే ఆ ఒళ్ళు జలధరించినాయి. గొప్ప మహనీయులు పేరట ఉన్న ఆ స్థలాల్లో నాలాంటి ఒక అభాగ్యుడు కాలు పెట్టడమా అని. ఆ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడు అంటే అక్కడ ఎవరో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినారు. చాలామంది గ్రామస్తులు, సామాన్యమైన గ్రామస్తులు అంటే మనలా గ్రామాలు అనుకోవద్దండి, అమెరికాలో గ్రామాలు వేరుగా ఉంటాయి కనుక అక్కడికి చాలామంది ఒక పెద్ద స్థలంలో చేరి వచ్చినారంటే వారికి వాక్యం చెప్పాలా. అది డిఎల్ మోడీ గారితో పాటు ఇంకొక పరిచారకుడు, హెల్ప్ చేసే బ్రదర్ ఉంటారు కదా, ఆయన ఇద్దరు బయలుదేరినారంట. బయలుదేరబోతున్న కొద్ది దూరం అయిపోయిన తర్వాత అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది. ఎంత తీవ్రమైన జ్వరం వచ్చింది, నిలబడలేకపోతున్నాడు, వణుకుతున్నాడు. ఆ జ్వరం, ఆ టెంపరేచర్, వేడి ఉష్ణోగ్రత బయటకు వస్తూ ఉంది. ఆయన మాటలు కూడా సరిగా రావట్లేదంట. అప్పుడు ఈ పరిచారకుడు అన్నాడంట, బ్రదర్ మీరు ఆగిపోండి, వేరే వాళ్ళని ఎవరైనా పంపిస్తాంలే. ఎంతోమంది ఉంటారు కదా ఆయన దగ్గర పరిచయం చేసేవాళ్ళు, వేరే వాళ్ళని పంపిస్తానులేండి మీరు ఆగిపోండి, లేదా నేను వేరే వాళ్ళు వెళ్తాము మీరు ఆగిపోండి అంటే, లేదు చాలామంది అక్కడ ఎదురు చూస్తుంటారు కనుక నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే, ఇంత జ్వరంలో ఎలాగ వెళ్తారు బ్రదర్ అన్నారంట. సరే ఒక ఇంటి దగ్గరికి వెళదామని అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారంట. ఇక్కడ నువ్వు నా కొరకు ప్రార్థన చేయి వెళదామన్నాడంట. డిఎల్ మోడీ గారి కొరకు ఎవరు ప్రార్థన చేశారు? ఎంత గొప్ప వాళ్ళు, ఎంత సామాన్యమైన స్థానంలోనికి వచ్చినారు చూడండి. నువ్వు ప్రార్థన చేయంటే నేను ఎలాగ ప్రార్థన చేయలేదు బ్రదర్ మీ కొరకు అంటే, పర్లేదు లేచేయి. దేవుడు మనల్ని కాదు చూసేది, మనలో ఉన్న భారాన్ని చూస్తాడు.